పదవి రాకుంటే సాలబ్బా గోడలు దుంకుడే కండవాలు మార్చుడే. అరే పార్టీ పవర్లు ఉన్నప్పుడు ఎన్నో చేసింది, కష్టాలలో ఉన్నప్పుడు శాతనైన కాడికి ఆసరా కావాలని ఉండనే ఉండది. కానీ కొందరైతే పక్కా ఉంటారు, గెలిచినా ఓడినా కష్టాలలున్నా నష్టాలలున్నా అదే జెండా మోస్తారు, అదే నినాదం ఎత్తుకుంటారు. గసంటోళ్ళనే మొన్న మహేష్ కుమార్ గౌడ్ సార్కు బల్మూరి వెంకటన్నకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మండలికి తోలితే ఇప్పుడు గీళ్ళు రేణుకా చౌదరి మేడం అనిల్ కుమార్ యాదవ్ అన్న ఇద్దరు సుతా ఎంపీలు కాబోతున్నారు. తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లు కాలైతున్నాయి కదా, గీళ్లకు టికెట్లు ఓకే చేసిందన్నట్టు కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం జిల్లాలో ఉట్టి హైదరాబాద్ బంజారా హిల్స్ లా కార్పొరేటర్ గా గెలిచి పార్లమెంట్ దాకా పోయిన సీనియర్ లీడర్ మేడం. 3 మాటల రాజ్యసభల 2 మాటల లోక్సభలో పనిచేసి గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి అయింది. సెంటర్ మంత్రి పదవులు సుతా వేసిందుల్లో నమ్మిన లీడర్ అని మళ్ళీ పదవిస్తున్నారన్నట్టు. ఇక అనిల్ కుమార్ అన్న పడుసు కాంగ్రెస్ పెద్ద లీడరు, పట్నం పాత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సారోళ్ళ కొడుకు. పార్టీ కోసం మస్తు కష్టపడుతుండని యువ లీడర్ ను పెద్దల సభకు పంపుతున్నారు. నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే, నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, అనుకోకుండా నాకు ఇంత పెద్ద అవకాశం. ఎమ్మెల్యేలు ఓటేయాలి కాబట్టి కాంగ్రెస్ బలగం తోటి ఇద్దరు గెలుచుడు పక్క. ఇంకో సీట్ కోసం కాంగ్రెస్ కారు కొట్లాడుతున్నాయి. ఆ టికెట్ ఎవరికిస్తారో మరి. ఇక సోనియా గాంధీ మేడం రాజస్థాన్ కెళ్లి రాజ్యసభకు పోతానికి ఇయ్యాలనే నామినేషన్ వేసింది.